చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రవలి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన మైనంపల్లి హనుమంతరావుకు మహిళలు వీరతిలకం దిద్ది మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. స్థానిక బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేస్తారని, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహాయ సహకారాలతో గ్రామంలో సీసీ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణాలు చేయించడం జరిగిందని, రవలి రాజశేఖర్ రెడ్డిని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని సర్పంచ్ అభ్యర్థి తెలిపారు. గ్రామంలోని పలు సమస్యలను మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ రవలి రాజశేఖర్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, నియోజకవర్గంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, గ్రామంలో ఉన్న సమస్యలను రాజశేఖర్ రెడ్డి ద్వారా తెలుసుకుని నిధులు కేటాయించి గ్రామాన్ని అభివృద్ధి పరచాలని, గతంలోనే గ్రామానికి నీటి సమస్య లేకుండా తీర్చిన ఘనత తమకే దక్కిందని, ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తారని తెలిపారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి రవలి రాజశేఖర్ రెడ్డితో పాటు టీ మాదాపూర్ తాండా సర్పంచ్ అశోక్ నాయక్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీమాన్ రెడ్డి, యాదవరావు, రాజిరెడ్డి, తీగుళ్ల భిక్షపతి, చిరంజీవి, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏ అధికారితోనైనా సమన్వయపరిచి నా ప్రజల సమస్యలు ఇవి, ఈ సమస్యను నేను పరిష్కరించగలుగుతా అని చెప్పే శక్తి నీ దగ్గర ఉందా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇంతమంది ప్రజల సమక్షంలో తాను ఏం చేసిండో చెప్పుకునే పరిస్థితిలో లేక, తాను ఏం చేస్తాడో చెప్పే పరిస్థితి లేక నా మీద దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాడు. నేను దుష్ప్రచారాలకు భయపడే మనిషిని కాదు. ఎందుకంటే నేను హనుమంతన్న రాజకీయ వారసుని బిడ్డానని చెప్తా ఉన్నా. నేను హనుమంతన్న రాజకీయ వారసుని. ప్రజలకు ఏం కావాలో అది మాత్రమే చెప్తా, ప్రజలకు ఏమి ఇస్తానో అది మాత్రమే చేస్తా. నాకు అనేక సందర్భాలలో కొంతమంది అడిగిరు, మేము ఇల్లు కట్టుకున్నాం, మాకు ప్లాస్టరింగ్ చేసుకుంటే నాకు బిల్లు ఇప్పియండి. కాదు, సాధ్యం కాదు అని చెప్పిన. నిజంగా నేను మీతో ఓటే కోరుకుంటే మీరు శివారు చేసుకుంటే నేను బిల్లు ఇప్పిస్తాను, దొంగ మాట చెప్పచ్చు. కానీ నేను దొంగల పంచల కాసి రాజకీయం నేర్చుకోలే. నిజాయితీ పరులైన రాజకీయ నాయకుల పక్క నుండి రాజకీయం నేర్చుకుంటున్నా. హనుమంతన్న కూడా ముక్కుసూటి మనిషి. ఆయన ఏదైనా చెప్తే తప్పడు, దొంగ మాటలు చెప్పే అవసరం లేదు. నాకు అదే చెప్తాడు. ఏదన్నా వానక్కతో మీ ఫోన్ మాట్లాడినప్పుడు మీ అందరి సమక్షంలో నేను స్పీకర్ పెట్టి, స్పీకర్లో ఉన్నామక్క ఒకసారి ఇది మాట్లాడండి అని చెప్పిన. ఒకటే మాట చెప్పినారు, నువ్వు వాగ్దానం చేసే ముంగట నిధులున్నాయా లేదా ఒకసారి అన్నను తెలుసుకో, లేదంటే నువ్వు వాగ్దానం చేసే ముంగట పిఏలనైనా కాంటాక్ట్ చేసుకొని నిధులున్నాయా లేదా తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత నిధులు లేకపోతే నువ్వు మోసపోతావు, మమ్మల్ని మోసం చేసినట్టయితే రాజశేఖర్, నువ్వు మళ్ళొకసారి తెలుసుకున్నాక వాగ్దానం చేయని చెప్పినారు. అయితే బిల్ తక్కువ చేయించిన ఇక్కడనే కాదు నియోజకవర్గంలో, మరి నా దగ్గరికి నిజామాబాద్ నుంచి కూడా వస్తారు. అంటే నేను ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నా అని చెప్పి సాయం చేయడం కాదు. ఎవ్వరు అడిగినా కూడా అమ్మ కూడా ఆకలి అవుతుందంటేనే అన్నం పెడుతుంది. కానీ ఎవరు మా దృష్టికి తెస్తే వాళ్ళు ఈ జిల్లానా ఆ జిల్లానా చూడకుండా సహాయపడుతున్నాం. అదే కాకుండా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎట్లుంటదంటే రేపు సర్పంచ్ అయినాక ఇప్పుడు 80% వరకు ఈ నియోజకవర్గంలో మా తరఫునే ఉన్నారు ప్రజలు, కాంగ్రెస్కే ఓటేస్తుండ్రు. 20% కూడా నేను చెప్తా ఉన్నా, రేపు ఎట్లుంటదంటే మేము ఎమ్మెల్యే, నా కొడుకు ఎమ్మెల్యే, రేపు సర్పంచ్ అయినాక వేరే పార్టీకి వెళ్ళైతే వాళ్ళు నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను గతంలో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ శ్రీమాన్ రెడ్డి అన్న ఎంపీపీ ఉండే వాళ్ళ భార్య మా అక్క అయినా కూడా ఎప్పుడొచ్చినా పని చేసినాం మేము. కానీ కొంతమంది ఎట్లుంటారంటే అరే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి నేను పోవాలనా అని. దాంట్లో వాళ్ళు సర్పంచ్ మా దగ్గర రాకపోతే మాకు నష్టపోయేది ఏం లేదు.